గ్రామానికి ఊర్లోకి వెళ్తున్నాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం భాగంలో మన సదస్సులు సర్పంచ్గానే అడిగి తెలుసుకుంటాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి నారాయణపేట జిల్లా మర్కేల్ మండలం మాధవరం గ్రామానికి వచ్చేసి ఇక్కడ మన ముందు సర్పంచ్ గారు ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. నా పేరు పుణ్యశీల, మాది నారాయణపేట డిస్ట్రిక్ట్, మర్కేల్ మండల్, విలేజ్ మార్కెట్. నా పేరు పుణ్యశీల రాజు. ఇక్కడ మనం మాధవరం గ్రామానికి వచ్చాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి మీరు సర్పంచ్ కావడానికి ముందు ఇది కాకముందు మీరు గతంలో ఏం చేసేవారు? మేము మాధవరం గ్రామంలో సర్పంచ్ పాప ముందు మా మిస్సెస్ మాధవరం గ్రామంలో నేను సర్పంచ్ గారు మాధవరం గ్రామానికి ఏమేంటంటే బీసీ లేడీస్ వచ్చింది కాబట్టి బీసీ జనరల్ వచ్చిందేమో నేను బీసీ లేడీస్ వచ్చింది కాబట్టి నేను మా భార్య అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంటే అంగన్వాడీ టీచర్కి రాజీనామా చేయించి గ్రామ ప్రజల అందరి కోరిక మేరకు అందరూ మా గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా మీరే ఉండాలి, మీకునే సర్పంచ్ ఉండాలి, అంగన్వాడీ టీచర్కు రాజీనామా చేయించారు సరే మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ప్రజల కోరిక మేరకు ఆమె అంగన్వాడీ టీచర్కి రాజీనామా చేయించి మేము సర్పంచ్ గెలవడం జరిగింది. మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? మీకున్న రాజకీయ నేపథ్యం ఎలాంటి సమస్యలు చేయడం? నాకున్న రాజకీయ 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో అనుభవం కలగలను. ఈ పీరియడ్ కాకుండా లాస్ట్ పీరియడ్ కూడా 5 సంవత్సరాల బిఫోర్ కూడా బీసీ జనరల్ వచ్చింది కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి కొన్ని ఓటుతో ఓడిపోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఈ 5 సంవత్సరాలు ప్రజలెంబడి ఉండి ప్రజలకు అనుకున్న పనులు చేయడం వల్ల నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి నన్ను మంత్రి చేయడం జరిగింది. నాకు రాజకీయ అనుభవం అనేది 15 సంవత్సరాల అనుభవం ఉంది. మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేశారు? ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేశారు? మీరు గతంలో ఇప్పుడు సర్పంచ్ ఇచ్చిన కంటే మీరు ఏ అభివృద్ధి గ్రామానికి చేశారు? ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కూడా మా గ్రామానికి మంచిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే మనకు బడ్జెట్ చిన్న గ్రామం కాబట్టి మనకు బడ్జెట్ ఎంత వచ్చిందో అంతవరకు వాళ్ళకి అభివృద్ధి చేయడం జరిగింది. నేను కూడా ఇంతవరకు సర్పంచ్గా గెలిచిన తర్వాత జనవరి 21న సర్పంచ్ ఎలక్షన్ జరగడం జరిగింది. జనవరి 21 నుంచి ఈ రోజు వరకు మాకు చెప్పుకోవాలనేది ఇంకా రాలేదు కాబట్టి చిన్న చిన్న మైనస్ అంటే మోడల్ చేయడం కానీ మార్చాలని ప్రోగ్రామ్స్ కానీ చిన్న చిన్నగా చేయడం జరుగుతుంది. ఇంకా మాకు చెప్పుకోవాలి రాలేదు. వచ్చిన తర్వాత ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా మీ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో సాధారణంగా రోడ్ల సమస్య చాలా ఎక్కువ ఉంది. రోడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఉన్న రోడ్లను కూడా మట్టి రోడ్లు ఉన్నాయి, చాలా కుక్కలు ఉన్నాయి, సీసీ రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే మా మొన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా సీసీ రోడ్లు మా గ్రామానికి చాలా మన మండలంలో అన్ని గ్రామాల కంటే మా గ్రామానికి ఎక్కువ నిధులు కావాల్సిన సీసీ రోడ్లు చాలా ఉన్నాయి. మట్టి రోడ్లు రోడ్లు చాలా ఇబ్బంది ఉందని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మాకు అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంది. అన్ని గ్రామాల కంటే మా గ్రామానికి సీసీ రోడ్లకు ఎక్కువ వారికి స్థానం పెట్టడం జరిగింది. ఇంకా అదేవిధంగా మోరీలు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అనేది చాలా ప్లేసులు తక్కువ ఉన్నాయి కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజీలు చాలా అవసరం ఉంది.
అది కూడా మేము ప్లాన్ ప్రకారం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి ఉంటుంది. అన్ని ప్రతి ఒక్కటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్స్ కూడా మాకు దగ్గర మాకు ఇచ్చిన దానిపైకి ఓడిఎఫ్ చేయడం జరిగింది. బాత్రూమ్ అందరికీ అవగాహన కలిగించి బాత్రూమ్ కూడా అందరికీ అవగాహన కలిగించడం జరిగింది. మీ గ్రామంలో మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇటువంటి సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి. ఈ సమస్యలు మీరు ఎలా తీర్చగలనుకుంటున్నారు? మా గ్రామంలో కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ ద్వారా మా గ్రామానికి ప్రతి ఇంటికి నల్ల ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మేము వాళ్ళ మిషన్ భగీరథ వాళ్ళకి అడగడం జరిగింది. వాళ్ళు కూడా వర్క్ నడుస్తుంది, ప్రజలకు వర్క్ నడుస్తుంది, పెద్దగా ఇష్యూ ఏం లేదు. మిషన్ భగీరథ వలన మాకు వాటర్ ప్రాబ్లం అయితే మా గ్రామంలో చాలా ఇబ్బంది ఏం లేదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మాకు ప్రతి ఇంటింటికి నల్లలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళకు కూడా చాలా సంతోషపడుతున్నారు గ్రామంలో. ఇంకోటి ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అన్ని గ్రామాల్లో ఉన్నట్టు మా గ్రామంలో సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ తీయడం జరిగింది. కాకపోతే కొత్త డ్రైనేజీలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంతవరకు ఉన్న డ్రైనేజ్ తక్కున్నాయి, చేసే వరకు ఎక్కువ ఉంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చాలా చేయాలని మేము ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడెక్కడ చేయాలని ప్లాన్ కూడా చేయడం జరిగింది. అందుకే మాకు చెప్పవలు వచ్చినప్పుడే అన్ని ప్లాన్ చేసుకొని గ్రామ సభ పెట్టుకొని గ్రామ సభలో తీర్మానం చేసుకొని ఇక్కడ మనం మాదారం గ్రామానికి వచ్చాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి మీరు సర్పంచ్ కావడానికి ముందు ఎన్నిక కాకముందు మీరు గతంలో ఏం చేసేవారు? మాధవరం గ్రామంలో సర్పంచ్ కాకముందు మా మిస్సెస్ మాధవరం గ్రామంలో నేను సర్పంచ్ కాబట్టి మాధవరం గ్రామానికి ఏమైందంటే బీసీ లేడీస్ వచ్చింది కాబట్టి బీసీ జనరల్ వచ్చిందేమో నేను ఉంటుంది. బీసీ లేడీస్ వచ్చింది కాబట్టి నేను మా భార్య అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంటే అంగన్వాడీ టీచర్కి రాజీనామా చేయించి గ్రామ ప్రజల అందరి కోరిక మేరకు అందరూ మా గ్రామ ప్రజలు అందరూ ఖచ్చితంగా మీరే ఉండాలి, మీకునే సర్పంచ్ ఉండాలి, అంగన్వాడీ టీచర్కు రాజీనామా చేయించినా సరే మీరు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ప్రజల కోరిక మేరకు మేము అంగన్వాడీ టీచర్ని రాజీనామా చేయించి మేము సర్పంచ్ కాబట్టి ఇవ్వడం జరిగింది. మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? మీకున్న రాజకీయ నేపథ్యం ఎలాంటి సమస్య చేయాలనుకుంటున్నారు? నాకున్న రాజకీయాల్లో 15 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో అనుభవంగా నాకు ఈ పీరియడ్ కాకుండా లాస్ట్ పీరియడ్ కూడా 5 సంవత్సరాల క్రితం కూడా బీసీ జనరల్ వచ్చింది కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఈ 5 సంవత్సరాలు ప్రజలు వెంబడి ఉండి ప్రజలకు అనుకున్న పనులు చేయడం వలన నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి నన్ను అందరూ గెలిపించడం జరిగింది. నాకు రాజకీయ అనుభవం అనేది 15 సంవత్సరాలు ఉంది. మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేశారు? ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేశారు? మీరు గతంలో ఇప్పుడు సర్పంచ్ పెంచిన కంటే మీరు ఏ అభివృద్ధి గ్రామానికి చేశారు? ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కూడా గ్రామానికి మంచిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు బడ్జెట్ చిన్న గ్రామం కాబట్టి మనకు బడ్జెట్ నేర్చుకుంటూ అంతవరకు వాళ్ళకి అభివృద్ధి చేయడం జరిగింది. నేను కూడా ఇంతవరకు సర్పంచ్గా చేసిన తర్వాత జనవరి 21న సర్పంచ్ ఎలక్షన్ జరగడం జరిగింది. జనవరి 21 నుంచి ఈ రోజు వరకు మనకు చెప్పుకోవాలి అనేది ఇంకా రాలేదు కాబట్టి చిన్న మైనర్ పనులు అంటే మోడల్ చేయడం కానీ మాస్టాలు ప్రోగ్రామ్స్ కానీ చిన్న చేయడం జరుగుతుంది. ఇంకా మాకు చెప్పుకోవాలి రాలేదు. వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా మీ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో ప్రధానంగా రోడ్ల సమస్య చాలా ఎక్కువ ఉంది. రోడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఉన్న రోడ్లను కూడా మట్టి రోడ్లు ఉన్నాయి, చాలా కిలోమీటర్లు ఉన్నాయి. సిసి రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సిసి రోడ్లు మా గ్రామానికి చాలా మా మండలంలో అన్ని గ్రామాల కంటే మా గ్రామానికి ఎక్కువ నిధులు అవసరం. సిసి రోడ్లు చాలా ఉన్నాయి, మట్టి రోడ్లు ఉన్నాయి, మొత్తం రోడ్లు చాలా ఇబ్బంది ఉందని చెప్పి మా ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మాకు అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంది. అన్ని గ్రామాల కంటే మా మీ గ్రామానికి ఎక్కువ వర్తిస్తామని చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా మోరీలు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా ప్లేసులు తక్కువన్నాయి కాబట్టి అందరూ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చాలా అవసరం ఉంది. అది కూడా మేము ప్లాన్ ప్రకారం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయడానికి
అన్ని ప్రతి ఒక్కరి అంతర్గతం డ్రైనేజ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్స్ కూడా మాకు దగ్గర మాకు ఇచ్చిన దానికాడికి ఓడిఎఫ్ చేయడం జరిగింది. బాత్రూమ్లు అందరికీ అవగాహన కలిగించి బాత్రూమ్లు కూడా అందరికీ అవగాహన కలిగించడం జరిగింది. మీ గ్రామంలో మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇటువంటి సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి. ఈ సమస్యలు ఎలా తీర్చగలుగుతున్నారు? మా గ్రామంలో కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ ద్వారా మా గ్రామానికి ప్రతి ఇంటికి నల్ల ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మేము మిషన్ భగీరథ వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా వర్క్ నడుస్తుంది, ప్రజెంట్ వర్క్ నడుస్తుంది, పెద్దగా ఇష్యూ ఏం లేదు. మిషన్ భగీరథ వలన మాకు వాటర్ ప్రాబ్లం అయితే మా గ్రామంలో చాలా ఇబ్బంది ఏం లేదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మాకు ప్రతి ఇంటింటికి నల్లలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు గ్రామంలో. ఇంకోటి ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అన్ని గ్రామాల్లో ఉన్నట్టు మా గ్రామంలో సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ కూడా చేయడం జరిగింది. కాకపోతే కొత్త డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ చాలా ఎంతవరకు ఉన్న డ్రైనేజ్ తక్కున్నాయి, చేసే వరకు ఎక్కువ ఉంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చాలా చేయాలని ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడెక్కడ చేయాలని ప్లాన్ కూడా చేయడం జరిగింది. అందుకే మాకు చెప్పవలసిన కూడా అన్ని ప్లాన్ చేసుకొని గ్రామ సభ పెట్టుకొని గ్రామ సభలో తీర్మానం చేసుకొని మీ గ్రామ అభివృద్ధి కొరకు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మా గ్రామం అభివృద్ధి కొరకు భవిష్యత్ కార్యాచరణ అనగా మా గ్రామంలో నేను ఇంతవరకే బడ్జెట్ని బట్టి ప్లాన్ చేయడం జరుగుతుంది. మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ పరిశుభ్రత ఒకటి, ఇంకోటి రెండవది వచ్చేసి వాటర్ అయితే ప్రాబ్లం ఏం లేదు. రెండవది వచ్చేసి మాకు ఏముందంటే ఇక్కడ రోడ్ల ప్రాబ్లం ఉంది. రోడ్లు అన్ని మట్టి రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లు మా ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకెళ్ళి ఖచ్చితంగా సిసి రోడ్లు కావాలని చెప్పడం జరిగింది. అది ప్రధాన సమస్య ఉంది. ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇళ్ళు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ సమస్య ఒకటి చాలా ఉంది. ఆ సమస్య కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. మేమున్న 5 సంవత్సరాల లోపల రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ 2 సమస్యలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. వీధి దీపాల సమస్య వీధి దీపాలు కూడా మేము దాన్ని సర్టిఫికేట్ చూసుకుంటున్నాము. వేరే దాని నుంచి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మాకు మెయిన్ సమస్య వచ్చింది రోడ్ సమస్య ఉంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఈ రెండుని మా 5 సంవత్సరాల కార్యశాలలో ఈ రెండింటిని మేము ఎంచుకున్నాము. మీ గ్రామంలో మరుగుదొడ్లు ఇంతవరకు పూర్తి అయ్యాయి, ఇంకా ఒకవేళ పూర్తి కానీ ఉంటే ఎన్ని పెండింగ్ ఉంటుంది? మా గ్రామంలో 4 సంవత్సరాల నుంచి 439 బాత్రూమ్లు శాంక్షన్ ఉన్నాయి. మేము జనవరిలో సర్పంచ్ అయినప్పుడు తీసుకుంటే ఒక 439 బాత్రూమ్లలో 150 బాత్రూమ్లు ప్రజలకు అవగాహన ఇచ్చి బాత్రూమ్ అంటే ఏంటి, ఆటలు లేకపోతే అన్ని వాళ్ళకి అవగాహన కలిగించి రేట్లు ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ కానీ అవన్నీ ప్రతి ఇంటికి బాత్రూమ్ కానీ స్కీమ్స్ వర్తిస్తాయని వాళ్ళకు నచ్చజెప్పి అందరితో మాట్లాడి చెప్పి ఇప్పుడు 439కి 439 బాత్రూమ్లు ఓడిఎఫ్ చేయడం జరిగింది. మొత్తం కంప్లీట్ అయినాయి. ఇంకా కొంతమంది బాత్రూమ్లు శాంక్షన్ కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మాట్లాడి వాళ్ళకి శాంక్షన్ జరిగింది. మా గ్రామంలో ఈ ఇంకొక సంవత్సరం లోపల ప్రతి ఇంటికి బాత్రూమ్ ఖచ్చితంగా ఎవరికి లేదనుకుంటా ప్రతి ఒక్కరికి చేస్తామని కూడా మేము, ఎందుకంటే బాత్రూమ్ సమస్య చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం కూడా కలెక్టర్ కూడా ప్రతి మీటింగ్లో చేస్తున్నారు. బాత్రూమ్ ప్రతి ఇంటికి ఉండాలి. బాత్రూమ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. మనకు రోగాలు రావడం కారణం బాత్రూమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బాత్రూమ్ సమస్యను మేము తొందరగానే అన్ని రకాలుగా ఇప్పుడు మాకు శాంక్షన్ ఉన్న కాడికైతే టోటల్గా ఓడిఎఫ్ చేయడం జరిగింది. కొన్ని ఇంకా శాంక్షన్ లేవు కాబట్టి ఆ శాంక్షన్ తెప్పించుకొని అవి కూడా కంప్లీట్ చేపిస్తాం. త్వరలోనే బాత్రూమ్ మాదారంలో ప్రతి ఇంటికి బాత్రూమ్ ఖచ్చితంగా చేపిస్తాం. 2019లో ఉన్నట్లు 2023లో కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పడానికి 2019లో అయితే మేము బయట ఉండి అంటే పొలిటికల్ అపోజిషన్లో ఉండి మేము ఎలక్షన్కి రావడం జరిగింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మాకు ప్రజలు మాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ దగ్గర మేము ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ప్రజల లోపల ఉండి వాళ్ళ పనులు కంప్లీట్ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని మేము ఈ 5 సంవత్సరాల లోపల ఏమేమి పనులు చేసినాము, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసామో అవన్నీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ 2022 ఎలక్షన్లో వాళ్ళ ముందరికి వెళ్ళడం జరుగుతుంది.
ఈ మనవుడు మన సర్పంచ్ కార్యక్రమం అనే కార్యక్రమంలో ఈ V3 ఛానల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మా గ్రామంలో అక్షరాస్యత చాలా తక్కువ ఉంది కాబట్టి ఏం జరిగినా ఏం చేసినా గ్రామం లోపలనే తెలుస్తుంది కాబట్టి మాకు V3 వాళ్ళు మా దగ్గరకు వచ్చి V3 దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని ఈ V3 అనేది రెండు రాష్ట్రాల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మా గ్రామంలో ఏం జరిగినా V3 దగ్గర మేము మాట్లాడితే మేము చెప్పడం జరిగితే రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు మొత్తాన్ని తెలుస్తుంది కాబట్టి V3 ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. V3 వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు V3 వాళ్ళు మళ్ళీ మా గ్రామంలో ఏ చిన్న ప్రోగ్రామ్స్ అయినా ఫోన్ చేయడం వల్ల వాళ్ళు మాకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మేము మా గ్రామం గురించి మా గ్రామ ప్రజలు మేము అందరం వాళ్ళకి రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మీ గ్రామ ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు? ఎన్నికల సమయంలో అంటే మా గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా జరగడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము మా ఎమ్మెల్యే గారిని ఒకటి అడిగాము, మా గ్రామానికి మెయిన్ సమస్య ఏముందంటే ఇక్కడ మా మాధవరం గ్రామంలో వాటర్ సాగునీరు ప్రాబ్లం అనేది చాలా సమస్య ఉంది. ఎందుకంటే గుజరాత్ నుంచి ఎత్తిపోతాపట్నం పోలీసు కాలువ వెళ్తుంది కాబట్టి ఆ కాలువ మా గ్రామానికి పైన వెళ్తుంది, కింద వెళ్తుంది కాబట్టి మా చెరువులు నిండడం లేదు. మా చెరువులకు దానికి కొంచెం డిస్టెన్స్ డౌన్లో ఉంది కాబట్టి ఇబ్బంది అయింది. వాటర్ రాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపల మన నారాయణపేట జిల్లా మొత్తానికి కేసీఆర్ చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాంట్లో అది కాకుండా మాకు సమస్య ఏమేమి అంటే సాగునీటి సమస్య అనేది మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆ ఎలక్షన్లో కూడా మేము వాళ్ళకి ఖచ్చితంగా సాగునీరు తీసుకొస్తామని వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా అవి ఆ మాట ప్రకారం మా ఎమ్మెల్యే గారు అనుకుని సాగునీటి సమస్యను తీసుకోవాలని అనుకుంటున్నాం. మీ గ్రామంలో యువతకు కావాల్సిన ప్లేగ్రౌండ్ కానీ మన లైబ్రరీ కానీ ఇటువంటి విషయాలు మీరు యువతకు ఏ విధంగా చర్య తీసుకున్నారు? మా గ్రామంలో యువకులు కూడా ప్రతి జెండావందనం రోజు మమ్మల్ని అడగడం జరుగుతుంది గ్రౌండ్ లేదని. ఎందుకంటే స్కూల్ పాఠశాల దగ్గర గ్రౌండ్ అనేది చాలా చిన్నగా ఉంది, ఖాళీ స్థలం ఎక్కడ లేదు. నేను కాకుండా వాళ్ళు అడగడం జరిగింది, ఖాళీ స్థలం ఎక్కడ ఉంది అనేది మాకు తక్కువ తెలియడం లేదు. అందుకే మేము మా గ్రామాన్ని అడిగాలని ఆదాయ తీసుకొని వాళ్ళ దగ్గర గ్రామంలో గవర్నమెంట్ గుర్తించి అక్కడ ఒక ప్రయత్నం ఎక్కడన్నా యువకులకు ఆట స్థలం ఇవ్వాలని ఈ గ్రామంలో టీచర్లు కానీ అందులోకి ఎంతమంది అనుభవానికి ఎంతమంది టీచర్లు? మా గ్రామంలో లైసెన్స్ అనేది ఇంతకుముందు 1000 రూపాయలు వచ్చింది, లాస్ట్ మంత్ నుంచి 2000 రూపాయలు జరిగింది. మా గ్రామంలో మొత్తము వితంతువులు వచ్చి వృద్ధాప్య పింఛన్స్ వచ్చి టోటల్ వచ్చేసి హ్యాండిక్యాప్ పింఛన్స్ వచ్చేసి మొత్తం 420 పింఛన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వృద్ధాప్య పింఛన్ అనేది 60 సంవత్సరాల వరకు ఉండే. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎలక్షన్లో మా కేసీఆర్ గారు 55 సంవత్సరాలకు 60 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు కుదింపు చేసిన తర్వాత మనకు ఇప్పుడు దాదాపు మరో 150 నుంచి 200 పింఛన్స్ పెరిగే అవకాశం ఉంది. ఆ జియో వచ్చిన వెంబడే 58 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా మన అధికారుల ద్వారా సహకారంతో వారికి కూడా పింఛన్స్ చేపించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కూడా తొందరలోనే జియో వచ్చిన వెంబడే చేపించాలని కోరుకుంటున్నాం. మీ గ్రామంలో గ్రామ సభ మీటింగ్ కానీ గ్రామ పంచాయతీ మీటింగ్ కానీ ఎన్ని కోసం పంచాయతీ మెంబర్లు చేయాలి? మాకు కొత్త చట్టం 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త చట్టం ప్రకారం గ్రామ సభ అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. ఇంతవరకు మేము గ్రామ సభ జరిగింది. ఇంకా పంచాయతీ మీటింగ్ అనేది వార్డు మెంబర్స్ సర్పంచ్ కలిసి పంచాయతీ మీటింగ్ ప్రతి నెలకు ఒకసారి పంచాయతీ మీటింగ్ జరుగుతుంది. పంచాయతీ మీటింగ్ ప్రతి నెలకు ఒకసారి పెట్టుకుంటున్నాము. గ్రామ సభ కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ కూడా పెట్టుకుంటున్నాము. మీ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలు వస్తున్నాయి రాష్ట్రంలోని కేంద్రంలో? మా గ్రామానికి మా రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ మా గ్రామానికి నిధులు అనేవి మాకు ఇంతవరకు చెప్పుకోవడం రాలేదు కాబట్టి ఇంకా ఈరోజు మాకు బ్యాక్ రాలేదు. అయితే మాకు గ్రామ పంచాయతీ సర్పంచులకు సర్పంచులు ఇచ్చిన 2 నెలలకు మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఉన్న జనాభాని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు ఇస్తుందో సేమ్ అన్ని నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్త చట్టం పంచాయతీరాజ్ 2018 పంచాయతీరాజ్ కొత్త చట్టం కానించి
కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని నిధులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు పంచాయతీరాజ్ చట్టంలో చెప్పడం జరిగింది. మన గ్రామంలో ఉన్న జనాభాను బట్టి ఒక వ్యక్తికి 821 రూపాయలు చొప్పున టోటల్గా మా నిధులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనే నిధులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మీటింగ్ మాకు ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మీ పంచాయతీని మీరు ప్రజలకు ఎలా చైతన్యం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో మా గ్రామంలో జన అక్షరాస్యత అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అక్షరాస్యత కూడా దాదాపు 50% అయింది. అక్షరాస్యత లేదు కాబట్టి వాళ్ళకి అనుభవం లేదు. గ్రామ పంచాయతీ అంటే ఏంటి, గ్రామ పంచాయతీ నిధులు అంటే ఏంటి, గ్రామ పంచాయతీ లక్ష్యాలు అంటే ఏంటి వాళ్ళకి ఇంకా తెలియడం లేదు. కాబట్టి నేను ఇంతకుముందు సర్పంచులు అలా కాకుండా మేము ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టుకుని గ్రామ పంచాయతీ అంటే ఏంటి, గ్రామ పంచాయతీ ఏంటి, గ్రామ పంచాయతీ ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుంది, ప్రజల నుంచి గ్రామ పంచాయతీ ఆదాయం అనేది కూడా నేను గ్రామ సభలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. మన గ్రామ పంచాయతీలో కూడా ఏ పనులు చేయాలి, ఈ 2 నెలల లోపల ఏ పనులు చేయాలి, మరి మనకు తెలియజేస్తున్నాయని చెప్పి గ్రామ సభలో కానీ పంచాయతీ మీటింగ్లో కానీ అందరికీ అవగాహన కల్పించి ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో గ్రామ పంచాయతీ ఉంటుందని చెప్పి మరి మేము కోరుకుంటున్నాం. మీ గ్రామ సభలో మీరు ప్రజల నిర్ణయాలు ఎలా గౌరవిస్తున్నారు? గ్రామ సభలో మేము మా సొంత నిర్ణయాలు కాకుండా గ్రామ సభలో ప్రతి ఒక్కరి వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ ఎంపీసీ గ్రామ పురప్రముఖులు పెద్దలు అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడి ఏదైనా ఒక వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ని అందరిలో తీర్మానించుకొని అందరూ 90% ఏదైతే మంది డిసైడ్ చేస్తారో వాళ్ళ ప్రకారమే మేము తీసుకోవడం జరుగుతుంది. మా సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. గ్రామం అభివృద్ధి వరకు అన్ని రకాలుగా ఈ వర్క్ చేస్తే దీని విధంగా మనకు తీసుకుంటుందని చెప్పి గ్రామ ప్రజలకు అందరూ కోరిక మేరకే గ్రామ సభలో తీర్మానం చేసి వాళ్ళు అందరిలో డిస్కషన్ చేసి ఏ రూట్లో ఏ వర్క్ అయితే మోసానికి వాళ్ళ ప్రకారమే నేను కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మీ గ్రామ అభివృద్ధి కొరకు మీ సర్పంచ్ పాత్ర ఎలా ఉండబోతుంది? మా గ్రామ అభివృద్ధి కొరకు మేము 24 గంటలు కూడా మేము రాజకీయ భవనంలో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల లోపల మేము ఎడ్యుకేషన్ మా అంగన్వాడీ టీచర్ రాజీనామా చేసి ఇక్కడ గ్రామానికి 5 సంవత్సరాలు సర్పంచ్గా మమ్మల్ని నమ్ముకుంటున్న ప్రజలు ఎదుర్కొన్నారు. కాబట్టి 5 సంవత్సరాల లోపల మేము వాళ్ళకు 5 సంవత్సరంలో ఎంతవరకు ఎట్లా ఉంటే 5 సంవత్సరంలో మేము సర్పంచ్ గ్రామం ఏ విధంగా అభివృద్ధి అనేది ప్రజలకు తెలవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము 24 గంటలు పనిచేసి గ్రామం గురించే ఆలోచన చేసి గ్రామాభివృద్ధికి చేస్తామని కోరుకుంటున్నాం. మీ గ్రామ పంచాయతీ పరిధిలో అధికారులను కార్యక్రమం ఎలా జరగబోతున్నాయి, వాటికి ఎలా కాపాడుతున్నారు? మా గ్రామంలో హరితహార ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ హరితహార ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, హరితహారం మాత్రమే మనకు చెప్పుకుంటేనే వర్షాలు ఎక్కడ వస్తాయి. కాబట్టి అన్ని దాంట్లో కంటే హరితహార ప్రోగ్రామ్ చాలా కఠినంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే మా గ్రామానికి హరితహారం కింద 40,000 మొక్కలు ఖచ్చితంగా ఈ 2 నెలల లోపల నాటుతామని చెప్పి మేము కూడా మాట్లాడడం జరిగింది. ఇంతవరకు 20,000 మొక్కలు నాటడం జరిగింది. ఇంకొక 20,000 మొక్కలు కూడా నాటడానికి మేము అన్ని రకాలుగా చేస్తున్నాము. 10,000 మొక్కలు కూడా తీసి పెట్టాము. 10,000 మొక్కలు తీసి ఈ వర్షాలు పడే ఆ 40,000 మొక్కలు కూడా కంప్లీట్ చేసుకొని దాంతోపాటు మన వ్యవసాయ రైతులకు కూడా కొన్ని రకాల పొలాల్లో కూడా ఒక రైతుకు 1000 మొక్కలు చొప్పున వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. తేపు మొక్కలు కానీ మట్ల మొక్కలు కానీ వాళ్ళ ఏదైనా మొక్కలు ఇచ్చి వాళ్ళు ఆ మొక్కలను వాళ్ళు సంరక్షించుకుంటే వాళ్ళకు ఒక మొక్కకు 5 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లా వాళ్ళు కూడా మంచి సహకరిస్తున్నారు, ప్రజలు కూడా మంచి సహకరిస్తున్నారు. అదేవిధంగా మేము ఈ సంవత్సరం ఖచ్చితంగా 40,000 మొక్కలు నాటించి దాంట్లో 85% మొక్కలను కాపాడుకుంటాం అనేది మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీ గ్రామంలో రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు సహాయపడే విధంగా మీరు ఎలా దూషిస్తున్నారు? మా గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ చాలా జనాల్లోకి చాలా మంచి తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ప్రజెంట్గా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయంటే మనం మెయిన్ నెంబర్ 1 వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు మనకు
కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 5 ఎకరాల లోపల ఉన్న వారికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మా గ్రామంలో అందరికీ వ్యవసాయ అధికారికి ఏఈఓ గారికి అన్ని రకాలుగా వాళ్ళకు ఆ పాస్బుక్ జిరాక్స్ ఇప్పించి వాళ్ళ దగ్గర అమౌంట్ ఇంతవరకు మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ 4,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఇంకా 2,000 రూపాయలు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అవి కూడా మా గ్రామానికి మళ్ళీ వస్తాయి. ఆ కేంద్ర ప్రభుత్వం పథకాలు ఆ పథకం కూడా మాకు మంచిగా యూజ్ అయింది. ప్రతి రైతుకు 4,000 రూపాయలు చొప్పున ఇంతవరకు అందడం జరిగింది. ఇంకోటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కేంద్ర ప్రభుత్వం పేరు వచ్చినది ఫ్రీ సిలిండర్ అనేది మా గ్రామంలో దగ్గర ఒక 300 నుంచి 350 మందికి ఇంతవరకు రావడం జరిగింది. సిలిండర్ లేని వాళ్ళకు కూడా ప్రతి మా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సిలిండర్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్రీ సిలిండర్ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మేము ముందు నుండి వాళ్ళకి ఏదైతే సిలిండర్ లేవో వాళ్ళకి ఫామ్స్ నింపి పంపించి మళ్ళీ వాళ్ళకు టైంలో తీసుకొచ్చి వాళ్ళకు సిలిండర్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు పథకాలు అయితే మా గ్రామంలో చాలా మంచిగా వాళ్ళకు యూజ్ అయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు చాలా ఉన్నాయి. అందులో వాళ్ళకు గ్రామ పంచాయతీ కంటే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలే చాలా ఉన్నాయి. నెంబర్ 1 మెయిన్ వచ్చేసి రైతు బంధు పథకం. రైతు బంధు పథకం అనేది ఎకరాకు 4,000 ఉంటే ఇప్పుడు 5,000 చేయడం జరిగింది. ఉన్న ఈ సంవత్సరం మే నెల నుంచి మే నెల లాస్ట్లో ఫస్ట్ విడత, జూన్లో సెకండ్ విడత చొప్పున ఎకరాకు 5,000 చొప్పున టోటల్గా మా గ్రామంలో అందరికీ రైతు బంధు స్కీమ్ అనేది అందరికీ అందించడం జరిగింది. ఎవరికైనా లేకుండా కూడా ఏఈఓ గారికి మా గ్రామ పంచాయతీ పిలిపించి మళ్ళీ వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఇప్పించి టోటల్గా వాళ్ళకు 0% అందరికీ అందించడం జరిగింది కేంద్ర రైతు బంధు స్కీమ్. రైతు బీమా అనేది కేసీఆర్ పెట్టిన ఒక పెద్ద గొప్ప వరం. అది 5 లక్షల రూపాయలు. అంటే మా గ్రామంలో ఇంతవరకు ముగ్గురు చనిపోతే ముగ్గురికి కూడా 5 లక్షల వారం లోపల రావడం జరిగింది. ఒక పరిస్థితి అంటే మా గ్రామంలో చాలా పేద కుటుంబం ఉండే వాళ్ళకి వాళ్ళు 2 కొడుకులు ఒక అమ్మాయి ఉంటే ఆయన చనిపోతే ఏదో అనారోగ్యం ప్రాబ్లం వల్ల చనిపోతే 5 లక్షల రూపాయలు ఆయన అప్పులు 10 లక్షల రూపాయలు అప్పు చేసి ఉంటే కూడా వాళ్ళని 5 లక్షలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ చేయడం జరిగింది. అంటే రైతు బీమా అనేది రైతు బీమా ఉన్నందుకు మా గ్రామంలో ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఒక్క కుంట ఉన్నా లేకుంటే 10 కుంటలు ఉన్నా ఎన్ని కుంటల భూమి ఉన్నా ఆ రైతుకు 5 లక్షల రూపాయలు మనకు నార్మల్ డెత్ అయినా ఎట్ల డెత్ అయినా ఏ ₹1 ఖర్చు పెట్టకుండా వారం రోజుల లోపల వచ్చి అకౌంట్లో అకౌంట్లో పడుతున్నాయి. అది చాలా గొప్ప స్కీమ్ అది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనేది కూడా చాలా ఆడపిల్లలకు ఏమి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు ఒకప్పుడు చాలా ఆడపిల్లలు వస్తే చాలా బాధపడుతుండే వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మా గ్రామంలో మామూలు మధ్యతరగతి కుటుంబం లోపల అయితే ఒక 2 లక్షల 2,50,000 ఒక ఆడపిల్లలు ఇవ్వడానికి 2,50,000 ఖర్చు అవుతుంది. అందులో 1,00,000 రూపాయలు మన కేసీఆర్ ఇస్తున్నారు కాబట్టి ఆడపిల్లలు ఉన్నందుకు వాళ్ళు సంతోషపడుతున్నారు. కేసీఆర్ కూడా పెద్ద కొడుకులాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనేది చాలా ఇంతవరకు నేను సర్పంచ్ అయిన తర్వాతనే దగ్గర 25 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాకు 15 చెక్కులు రెడీ ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లో కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చిన వాళ్ళ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రేషన్ ప్రతి మా గ్రామంలో రేషన్ అనేది ఇంతకుముందు ఏంటంటే ఎంతమంది ఉన్నా 20 కిలోలు రైసే ఇచ్చేవారు. మన కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఎంతమంది ఉంటే ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున ఎంతమంది ఉంటే అంతమంది చొప్పున రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కూడా మాకు చాలా సంతోషపడుతున్నారు ప్రజలు. ఇవన్నీ డైరెక్ట్ గ్రామ పంచాయతీ పరిధి కాకుండా ఇవన్నీ డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ప్రజలకే చేస్తుంది కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ ఆపదలు లేవు. వాళ్ళకు ఎవరికైతే అనుపాలనలో వాళ్ళకు నేరుగా వెళ్తున్నాయి. అది ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. మేము కూడా సంతోషపడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్ని ప్రజలకు వివరిస్తున్నాము. వివరించి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏమేమి కావాలో వాళ్ళందరికీ అందుబాటులో ఉండి చేయిస్తున్నాము. గ్రామ ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు? ఎన్నికల సమయంలో అంటే మా గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా జరగడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము మా ఎమ్మెల్యే గారిని ఒకటి అడిగాము. మా గ్రామానికి మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ మా మాధవరం గ్రామంలో సాగునీరు ప్రాబ్లం అనేది చాలా సమస్య ఉంది. ఎందుకంటే ముద్దురాల నుంచి ఎత్తిపోతల కోసం వ్యవసాయ కాలువ వెళ్తుంది కాబట్టి ఆ కాలువ మా గ్రామానికి పైన వెళ్తుంది, కింద వెళ్తుంది కాబట్టి మా చెరువులు నిండడం లేదు. మా చెరువులకు దానికి కొంచెం డిస్టెన్స్ డౌన్లో ఉంది కాబట్టి ఇబ్బంది అయింది. వాటర్ రాకపోవడానికి కూడా మేము ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపల మన నారాయణపేట జిల్లా మొత్తానికి సాగునీరు అందించడానికి కేసీఆర్ చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆ
దాంట్లో అది కాకుండా మాకు సమస్య ఏంటంటే సాగునీటి సమస్య అనేది మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆ ఎలక్షన్లో కూడా మేము వాళ్ళకి ఖచ్చితంగా సాగునీరు తీసుకొస్తామని వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా అవి మా మాట ప్రకారము మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని సాగునీటి సమస్యను తీర్చుకోవాలని అనుకుంటున్నాం. మీ గ్రామంలో యువతకు కావాల్సిన ప్లే గ్రౌండ్ కానీ మన లైబ్రరీ కానీ ఇటువంటి విషయాల్లో మీరు యువతకు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? మా గ్రామంలో యువకులు కూడా ప్రతి జెండా వందల రోజు మమ్మల్ని అడగడం జరుగుతుంది గ్రౌండ్ లేదు అని. ఎందుకంటే స్కూల్ పాఠశాల దగ్గర గ్రౌండ్ అనేది చాలా చిన్నగా ఉంది, ఖాళీ స్థలం ఎక్కడ లేదు. నేను కాకుండా ఉన్న సర్పంచులు వాళ్ళు అడగడం జరిగింది ఖాళీ స్థలం ఎక్కడ ఉంది అనేది మాకు కరెక్ట్గా తెలియడం లేదు. అందుకే మేము మా గ్రామాన్ని మా విఆర్ఓని ఆర్ఐని తీసుకొని వాళ్ళ దగ్గర మా గ్రామంలో గవర్నమెంట్ గుర్తించి అక్కడ కనీసం ఎక్కడైనా యువకులకు ఆట స్థలం ఇవ్వాలని అందరం తీసుకొని కోరుకుంటున్నాం. మీ గ్రామంలో టీచర్లు కానీ అరువులకు ఎంతమందికి వస్తుంది, అరువులుగా రాని వాళ్ళకి ఎంతమంది ఉన్నారు టీచర్లు? మా గ్రామంలో పెన్షన్స్ అనేది ఇంతకుముందు 1000 రూపాయలు వచ్చింది, లాస్ట్ మంత్ నుంచి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో మొత్తము వితంతువులు వచ్చి వృద్ధాప్య పెన్షన్స్ వచ్చి టోటల్ వచ్చేసి హ్యాండిక్యాప్ పెన్షన్స్ వచ్చేసి మొత్తం 420 పెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 58 సంవత్సరాలు, ఇంతకుముందు 65 సంవత్సరాల వరకు వృద్ధాప్య పెన్షన్ అనేది 65 సంవత్సరాల వరకు ఉండే. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్లో మన కేసీఆర్ గారు 55 సంవత్సరాలకు 60 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు కుదింపు చేసిండు. కుదింపు చేసిన తర్వాత మనకు ఇప్పుడు దాదాపు మరో 150 నుంచి 200 పెన్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఆ జియో వచ్చిన వెంబడే 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మన అధికారుల ద్వారా సహకారంతో వారికి కూడా పెన్షన్స్ చేయించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా తొందరలోనే జియో వచ్చిన వెంబడి చేయించాలని కోరుకుంటున్నాం. మీ గ్రామంలో గ్రామ సభ మీటింగ్ కానీ గ్రామ పంచాయతీ మీటింగ్ కానీ ఎన్నికలకు వస్తుంది కదా, అదే పంచాయతీ మెంబర్ల ప్రకారంగా తీర్మానం చేయాలి. మాకు కొత్త చట్టం 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త చట్టం ప్రకారం గ్రామ సభ అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టడం జరుగుతుంది. ఇంతవరకు మేము గ్రామ సభ 2 సార్లు పెట్టడం జరిగింది. పంచాయతీ మీటింగ్ అనేది వార్డు మెంబర్స్ సర్పంచ్ కలిసి పంచాయతీ మీటింగ్ ప్రతి నెలకు ఒకసారి పంచాయతీ మీటింగ్ జరుగుతుంది. పంచాయతీ మీటింగ్ ప్రతి నెలకు ఒకసారి పెట్టుకుంటున్నాము. గ్రామ సభ కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభలో పెట్టుకుంటున్నాము. మీ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలు వస్తున్నాయి, రాష్ట్రంలోని కేంద్రంలోని? మా గ్రామానికి మా రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ మా గ్రామానికి నిధులు అనేవి మాకు ఇంతవరకు చెప్పుకోవాలి రాలేదు. కాబట్టి ఇంకా నిధులు మాకు ల్యాబ్ రాలేదు. అయితే మాకు గ్రామ పంచాయతీ సర్పంచులకు ట్రైనింగ్ సర్పంచులు చేసిన 2 నెలలకు మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్లో చెప్పడం జరిగింది గ్రామ పంచాయతీలో ఉన్న జనాభాని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు ఇస్తుందో సేమ్ అన్ని నిధులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్త చట్టం మన పంచాయతీరాజ్ 2018 పంచాయతీరాజ్ కొత్త చట్టం కానుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని నిధులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు పంచాయతీరాజ్ చట్టంలో చెప్పడం జరిగింది. మన గ్రామంలో ఉన్న జనాభాని బట్టి ఒక వ్యక్తికి 821 రూపాయలు చొప్పున టోటల్గా మా నిధులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని నిధులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మాకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మీటింగ్ మాకు ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో మీ పంచాయతీలో మీరు ప్రజలకు ఎలా చైతన్యం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో మా గ్రామంలో అక్షరాస్యత అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ప్రజలు అక్షరాస్యత కూడా దాదాపు 50% అయింది. అక్షరాస్యత లేదు కాబట్టి వాళ్ళు మా మైండ్లో లేదు. గ్రామ పంచాయతీ అనేది గ్రామ పంచాయతీ నిధులు అనేది గ్రామ పంచాయతీ లక్ష్యాలు అనేది వాళ్ళకి ఇంకా తెలియడం లేదు. కాబట్టి నేను ఇంతకుముందు ఉన్న సర్పంచులు అలా కాకుండా నేను ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టుకుని గ్రామ పంచాయతీ అంటే ఏంటి, గ్రామ పంచాయతీ విధులు ఏంటి, గ్రామ పంచాయతీ ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుంది, ప్రజల నుంచి గ్రామ పంచాయతీ ఆదాయం అనేది కూడా నేను గ్రామ సభలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. మన గ్రామ పంచాయతీలో కూడా ఏ పనులు చేయాలి, 2 నెలల లోపల ఏ పనులు చేయాలి, మరి మన నిధులు ఎంత ఉన్నాయని చెప్పి కూడా గ్రామ సభలో కానీ పంచాయతీ మీటింగ్లో కానీ అందరికీ అవగాహన కల్పించి ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో గ్రామ పంచాయతీ ఉంటుందని చెప్పి మరి మేము కోరుకుంటున్నాం. మీ గ్రామ సభలో మీరు ప్రజల నిర్ణయాలు ఎలా గౌరవిస్తున్నారు?
గ్రామ సభలో మేము మా సొంత నిర్ణయాలు కాకుండా గ్రామ సభలో ప్రతి ఒక్కరి వార్డు మెంబర్స్ అని సర్పంచ్ ఎంపీటీసీ అండ్ గ్రామ పుర ప్రముఖులు పెద్దలు అందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏదైనా ఒక వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ని అందరిలో తీర్మానించుకొని అందరూ 90% ఏదైతే మనం డిసైడ్ చేస్తారో వాళ్ళ ప్రకారమే మేము తీసుకోవడం జరిగింది. మా సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. గ్రామం అభివృద్ధి వరకు అన్ని రకాలుగా ఈ వర్క్ చేస్తే ఈ విధంగా మనకి ఉంటుందని చెప్పి గ్రామ ప్రజలకు అందరితో కోరిక మేరకే మేము గ్రామ సభలో తీర్మానం చేసి వాళ్ళు అందరిలో డిస్కషన్ చేసి ఏ రూట్లో ఏ వర్క్ ఏదో వస్తుంది వాళ్ళ రూట్ ప్రకారమే మేము కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మీ గ్రామ అభివృద్ధి కొరకు మీ సర్పంచ్ పాత్ర ఎలా ఉంటుంది? మా గ్రామ అభివృద్ధి కొరకు మేము 24 గంటలు కూడా మేము రాజధాని భవనంలో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల లోపల మేము ఎడ్యుకేషన్ మా అంగన్వాడీ టీచర్ రాజీనామా చేసి ఇక్కడ గ్రామానికి 5 సంవత్సరాలు సర్పంచ్గా మమ్మల్ని మా మీద నమ్మకంతో ప్రజలు ఎదుర్కొన్నారు. కాబట్టి 5 సంవత్సరాల లోపల మేము వాళ్ళకు ఈ 5 సంవత్సరాల ఇంతవరకు ఎట్లా ఉంటే 5 సంవత్సరాల లోపల మేము సర్పంచ్ గ్రామం ఏ విధంగా అభివృద్ధించింది అనేది ప్రజలు కూడా తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా మేము 24 గంటలు పనిచేసి గ్రామం గురించే ఆలోచన చేసి గ్రామాభివృద్ధికే పనిచేస్తామని కోరుకుంటున్నాం. మీ గ్రామ పంచాయతీ పరిధిలో హరితాలను కార్యక్రమం ఎలా జరగబోతున్నాయి, వాటికి ఎలా కాపాడుతున్నారు? మా గ్రామంలో హరితార ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ హరితార ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, హరితారం మాత్రమే మనం చెప్పుకుంటేనే వర్షాలు ఎక్కడ వస్తాయి. కాబట్టి అన్ని దానికంటే హరితార ప్రోగ్రామ్ చాలా కఠినంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే మా గ్రామానికి హరితారం కింద 40,000 మొక్కలు మేము ఖచ్చితంగా ఈ 2 నెలల లోపల నాటుతామని చెప్పి మేము మన ఎదురు మేడం గారికి కూడా మాట్లాడడం జరిగింది. ఇంతవరకు 20,000 మొక్కలు నాటడం జరిగింది. ఒక 20,000 మొక్కలు కూడా నాటడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము. 10,000 మొక్కలు కూడా తీసి పెట్టినాము. 10,000 మొక్కలు తీసి ఈ వర్షాలు పడినా కూడా 40,000 మొక్కలు కూడా కంప్లీట్ చేసుకొని దాంతోపాటు మన వ్యవసాయ రైతులకు కూడా కొన్ని రకాల పొలాల్లో కూడా ఒక రైతుకు 1000 మొక్కలు చొప్పున వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. చేతి మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ వాళ్ళు 5 మొక్కలు ఇచ్చి వాళ్ళు ఆ మొక్కలను వాళ్ళు సంరక్షించుకుంటే వాళ్ళకి ఒక మొక్కకు 5 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లా వాళ్ళు కూడా మంచి సహకరిస్తున్నారు, ప్రజలు కూడా మంచి సహకరిస్తున్నారు. అదేవిధంగా మేము ఈ సంవత్సరం ఖచ్చితంగా 40,000 మొక్కలు నాటించి దాంట్లో 85% మొక్కలను కాపాడుకుంటామని మేము తలవంతుగా తెలియజేస్తున్నాం. మీ గ్రామంలో రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు సహాయపడే విధంగా మీరు ఎలా కృషి చేస్తున్నారు? మా గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ చాలా జనాలలోకి చాలా తీసుకొస్తున్నాము. ఎందుకంటే ప్రజెంట్గా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయంటే మనకు మే నెంబర్ 1 వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 5 ఎకరాల లోపల ఉన్న వారికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మా గ్రామంలో అందరికీ వ్యవసాయ అధికారికి ఏఈఓ గారికి అన్ని రకాలుగా వాళ్ళకు పాస్బుక్ జిరాక్స్ ఇప్పించి వాళ్ళ దగ్గర అమౌంట్ ఇంతవరకు మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ 4,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఇంకా 2,000 రూపాయలు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు అవి కూడా మా గ్రామానికి మళ్ళీ వస్తాయి. ఆ కేంద్ర ప్రభుత్వం పథకాలు ఆ పథకం కూడా మాకు మంచిగా యూజ్ అయింది. ప్రతి రైతుకు 4,000 రూపాయల చొప్పున ఇంతవరకు అందడం జరిగింది. ఇంకోటి ఫ్రీ గ్యాస్ సిలిండర్కు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చినది ఫ్రీ సిలిండర్ అనేది మా గ్రామంలో దగ్గర ఒక 300 నుంచి 350 మందికి ఇంతవరకు రావడం జరిగింది. సిలిండర్ లేని వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి మా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సిలిండర్ రావడం జరిగింది. వాళ్ళు కూడా ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్రీ సిలిండర్ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మేము ముందు నుండి వాళ్ళకి ఎవరైతే సిలిండర్ లేవో వాళ్ళకి ఫామ్స్ నింపి పంపించి మళ్ళీ వాళ్ళకు టైంలో తీసుకొచ్చి వాళ్ళకు సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్ని పథకాలు అయితే మా గ్రామంలో చాలా మంచిగా వాళ్ళకు యూజ్ అయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు అంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. అందులో వాళ్ళకు గ్రామ పంచాయతీ కంటే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలే చాలా ఉన్నాయి. నెంబర్ 1 మెయిన్ వచ్చేసి రైతు బంధు పథకము. రైతు బంధు పథకం అనేది ఎకరాకి 4,000 ఉంటే ఇప్పుడు 5,000 చేయడం జరిగింది. ఉన్న ఈ సంవత్సరము మే నెల నుంచి మే నెల లాస్ట్లో ఫస్ట్ విడత, జూన్లో సెకండ్ విడత చొప్పున ఎకరాకి 5,000 చొప్పున టోటల్గా మా గ్రామంలో అందరికీ రైతు బంధు స్కీమ్ అనేది అందరికీ అందించడం జరిగింది.
ఎవరికైనా లేకుండా కూడా ఏదో కానీ మా గ్రామ పంచాయతీ పిలిపించి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఇప్పించి టోటల్గా వాళ్ళకు 0% అందరికీ అందించడం జరిగింది కింద రైతు బంధు స్కీము. రైతు బీమా అనేది కేసీఆర్ పెట్టిన ఒక పెద్ద గొప్ప వరం. అది 5 లక్షల రూపాయలు. అంటే మా గ్రామంలో ఇంతవరకు 3 చనిపోతే 3 కూడా 5 లక్షలు వారం లోపల రావడం జరిగింది. ఒక పరిస్థితి అంటే మా గ్రామంలో చాలా పేద కుటుంబం ఉండే వాళ్ళకి, వాళ్ళు 2 కొడుకులు ఒక అమ్మాయి ఉంటే ఆయన చనిపోతే ఏదో అనారోగ్యం ప్రాబ్లం వల్ల చనిపోతే 5 లక్షల రూపాయలు ఆయన అప్పుడు 10 లక్షల రూపాయలు అప్పు చేసి ఉంటే కూడా వాళ్ళని 5 లక్షలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి పిలిపించుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ చేయడం జరిగింది. ఇప్పుడు రైతు బీమా అనేది రైతు బీమా ఉన్నందుకు మా గ్రామంలో ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే 1 కుంట ఉన్నా లేకపోతే 10 కుంటలు ఉన్నా, ఎన్ని కుంటలు ఉన్నా రైతుకు 5 లక్షల రూపాయలు మనకు నార్మల్ డెత్ అయినా ఎట్ల డెత్ అయినా ఏ 1 రూపాయి ఖర్చు పెట్టకుండా వారం రోజుల్లోకి వచ్చి అకౌంట్లో నామినీ అకౌంట్లో పడుతున్నాయి. అది చాలా గొప్ప స్కీమ్ అది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనేది కూడా చాలా ఆడపిల్లలకు ఏమి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు ఒకప్పుడు చాలా ఆడపిల్లలు వస్తే చాలా బాధపడుతుండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మా గ్రామంలో ఎక్కడ మామూలు మధ్యతరగతి కుటుంబంలో అయితే ఒక 2 లక్షల 2 లక్షలు 2 లక్షల 50 వేలకు ఒక ఆడపిల్లలు ఇవ్వడానికి 2 లక్షల 50 వేలకు ఖర్చు అవుతుంది. అందులో 1 లక్ష రూపాయలు మన కేసీఆర్ ఇస్తున్నారు కాబట్టి ఆడపిల్లలు ఉన్నందుకు వాళ్ళు సంతోషపడుతున్నారు. కేసీఆర్ కూడా పెద్ద రూపంలో పెంచుకుంటున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్యం అనేది చాలా ఇంతవరకు నేను సర్పంచ్ అయిన తర్వాతనే దగ్గర 25 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాకు 15 చెక్కులు రెడీ ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లో కూడా మా ఎమ్మెల్యే మళ్ళీ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రేషన్ ప్రతి గ్రామానికి మా గ్రామంలో రేషన్ అనేది ఇంతకుముందు వచ్చిందంటే ఎంతమంది ఉన్నా 20 కిలోల రైస్ ఇచ్చేవారు. మన కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఎంతమంది ఉంటే ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున, ఎంతమంది ఉంటే అంతమంది చొప్పున రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కూడా మాకు చాలా సంతోషపడుతున్నారు ప్రజలు. ఇవన్నీ డైరెక్ట్ గ్రామ పంచాయతీ వాళ్ళు కాకుండా ఇవన్నీ డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ప్రజలకే చేస్తుంది కాబట్టి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. ఎక్కడ అవకతవకలు లేవు. వాళ్ళకు ఎవరికైతే అందుబాటులో వాళ్ళకు నేరుగా వెళ్తున్నాయి. అది ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. మేము కూడా సంతోషపడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఆ స్కీమ్స్ అనేది ప్రజలకు వివరిస్తున్నాము. వివరించి వాళ్ళకి ఖచ్చితంగా ఏమేమి కావాలో వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండి చేయిస్తున్నాము.